నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 10 రోజులుగా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఎన్టీపీసీ యాజమాన్యం గురువారం రోజు చర్చలకు ఆహ్వానించింది. 2018 అగ్రిమెంట్ను పూర్తి స్థాయిలో అమలు చేయుటకు అంగీకరించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్కి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కి, కార్మిక వర్గానికి, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కావడంతో ఆనందంతో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మా ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది మొత్తం, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా అన్ని మా జేఏసీ నాయకులు అయితే పాపం మొత్తం ఒక 2-3 కిలోలు తగ్గిపోయారు. కార్మిక సోదరులు వీళ్ళందరూ అనేక ఇబ్బందులు పడ్డారు, మా కోసం సపోర్ట్ గా నిలబడ్డారు. మా మేయర్ గారు, ముఖ్యంగా డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, కార్పొరేటర్లు మాకు రోజు అన్నదానం కూడా పెట్టారు, మైక్ ఇచ్చిండ్రు. ఇవన్నీ చేసి ఈ సమస్య నుండి కార్మికులను బయటేయడం కోసం నిరంతరం మాతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వాస్తవానికి ఎంపీ గారు చాలా లీడ్ తీసుకున్నారు. ఈరోజు ఈ ఫినిష్ కావడంలో ప్రధాన భూమిక వారు పోషించారు. జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామగా ఉండి కళ్యాణలక్ష్మి పథకాన్ని 75,000 రూపాయలు సరిపోవడం లేదని 1,116 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా రైతులకు రైతు బంధు పథకం, వృద్ధులకు ఆసరా పెన్షన్లు 2,000 రూపాయలు, బీడీ కార్మికులకు 2,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, పాక్స్ చైర్మన్ మెన్నేని రాజనరసింహారావు, ఎంఆర్ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అవి సరిపోతలేవని ఇవాళ 1,116 రూపాయలు ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా మేనమామలాగా మీ అందరికీ అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. మరి ఆ రోజు చాలా మంది మహిళలు, ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది పెద్దవాళ్ళు చాలా సంతోషపడ్డారు. సార్ మీరు ఆనాడు చెప్పింది నిజమైంది, ఆ రోజు మీరు చెప్పింది మా ఊళ్ళో చెప్పేది నిజమైంది సార్, నిజంగా మాకు కేసీఆర్ గారు అన్నం పెడతాడు, మాకు 2,000 పెన్షన్ ఇస్తాడు, ఇంతకంటే మాకు పెద్ద దేవుడు ఎవరు లేదు, మా కేసీఆరే మా దేవుడు అని ఆ రోజు వాళ్ళంతా కన్నీటి పర్యాంతంతో ఆ పెద్దలు చెప్తున్నప్పుడు నా గుండెల్లో చాలా ఆనందం వేసేది. అంటే చాలా మంది రేపు రానున్న రోజుల్లో చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు మన ఇళ్లలోకి వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు ఎన్నో మాయ మాటలు చెప్తారు, తప్పుడు మాటలు చెప్తారు. అవన్నీ కూడా మనం విశ్వసించద్దు, నమ్మద్దు. ఎవరు మనకు అన్నం పెట్టేటోళ్ళు, ఎవరు మనకు న్యాయం చేసేటోళ్ళు, ఎవరి ద్వారా మనకి ఇంత లాభం జరుగుతుంది, ఎవరి ద్వారా మన బతుకులు మారినాయి అనేది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ ప్రజలు తిన్నరేవు మర్చిటోళ్ళు కాదు, తిన్నరేవు మర్చిటోళ్ళు కాదు. కేసీఆర్ గారు నీ బిడ్డ కోసం 1,00,000 రూపాయల కట్టడం పంపించు, మీ అత్తకో మీ మామకో 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, రైతు బంధు మీకు వ్యవసాయ భూమి ఉంటే రైతు బంధు ఇస్తాడు, దళిత బంధు మరి ప్రవేశపెట్టినప్పుడు కూడా దళిత బంధు రాదు అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం రాదు అన్నారు. కానీ వాళ్ళ తెచ్చి చూపించినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ రైతు బంధు అయినా దళిత బంధు అయినా ప్రతి ఒక్కటి ఆయన చెప్పింది చేసిండు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి 3వ వర్ధంతి మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మద్దెల రాజేశం, భూమా గౌడ్లు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిచింది అంటే మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి హయాంలోనే జరిగిందని, చెక్ డ్యాములు కానీ, హాస్టళ్లు కానీ, స్కూల్స్ కానీ,
రోడ్లు కానీ ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, తెరాస ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. రాబోయే ఎలక్షన్లో దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని వారు తెలిపారు. మన మాజీ మంత్రి ముత్తంరెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి మిడిదొడ్డి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మరి ఆయనది 3వ వర్ధంతి జరుపుకున్నటకు మేము ఆయన ఎన్నో చేసినటువంటి కార్యక్రమాలు మరి దుబ్బాక కాన్స్టిట్యున్సీ డెవలప్ అయిందంటే మరి ముత్తంరెడ్డితోటే. మరి అదే ప్రకారంగా ఈరోజు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మరి మనకు ఆ రోజు విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ మరి ఎంతో డెవలప్మెంట్, మరి రైతులకు కానీ ఎంతో డెవలప్మెంట్ చేసినటువంటి వాళ్ళు మహానుభావులు మరి ఈరోజు మన మధ్యన లేరు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో మనం కూడా మరి మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడు దుబ్బాక కాన్సెన్స్ టైగర్ ముత్తంరెడ్డి సార్ గారు మరణించిన రోజు ఇది 3వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఏ విధంగా చూసినా ఈరోజు ఇట్లా సర్వే చేసినట్టయితే ఇటు ప్రతిపక్షాలు ఇలా టీఆర్ఎస్ కావచ్చు, రేపు బీజేపీ కావచ్చు, అలాంటి మహానుభావుడు ఇక మాకు దొరకడు. ఇది నగ్న సత్యం. ఇలా మిడిదొడ్డి మండలం ఇలా అభివృద్ధి అయిందంటే ఆ రోజు చేసిన ఆయన పనులు తప్ప ఈరోజు షోటప్ తప్ప వచ్చిన వాళ్ళు షోటప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మిడిదొడ్డి మండలంలో మండల కార్యకర్తలు అందరం కలిసి ఆయన 3వ వర్ధంతిని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ముందు వచ్చే ఎలక్షన్లో కూడా ఈయన చేసిన డెవలప్మెంట్ చూసుకొని 100% మన కాంగ్రెస్ ప్రియతమ నాయకుడు ఇప్పుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 100% అతన్ని ఎమ్మెల్యేగా మేము చూడదలుచుకున్నాము. అది చూస్తారు కార్యకర్తలందరూ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్లో ఏకకంఠంతో పనిచేసి మన సీనాలను గెలిపించుకోవాలని నేను అందరి కార్యకర్తలను మనవి చేస్తున్నాను. సీజనల్ వ్యాధులతో గురుకులంలో విద్యార్థులు పడకేశారు. సుమారు 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కేంద్రంలోని ఎంపీపీ గజ్జల సాయిలు మాట్లాడుతూ, శుక్రవారం రోజున మిరుదొడ్డి మండలం కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు గత 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వైద్య బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు చికిత్సలు అందజేస్తున్నారు. సుమారు పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తారని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో హాస్టల్లోని సుమారు 30 మంది విద్యార్థులకు జ్వరం, జలుబు, కడుపు నొప్పితో బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందంటూ జోరుగా ప్రచారం కావడంతో స్థానికంగా ఉన్న నాయకులతో హాస్టల్కి చేరుకొని హాస్టల్లోని విద్యార్థులను పరామర్శించడంతో పాటు ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం సిద్దిపేటకి పంపిస్తామని వెల్లడించారు. గురుకుల పాఠశాలలో మరి వాస్తవంగా వైరల్ ఫీవర్ ఒక
ఒక 15 నుంచి 20 మందికి రావడం జరిగింది. వాస్తవంగా వెళ్ళడానికి మొదటిసారి 2-3కి సిక్ అయినప్పుడే మరి ప్రిన్సిపల్ మేడం వాస్తవంగా చొరవ తీసుకొని వైద్యులను రప్పించి చేస్తే అది అక్కడనే తగ్గిపోయేది. ఇప్పుడు మెరుగైన వైద్యం చేపిస్తున్నాం. ఎందుకంటే ఏం ప్రాబ్లం లేదు. ఒక పిల్లగాడు కొంచెం సీరియస్లో ఉంటే సిద్దిపేటకు పంపించడం జరిగింది. ఆయన కూడా ఆ బాబు కూడా బాగానే ఉన్నాడనేది వైద్యుల విషయం వైద్యుల ద్వారా మాకు తెలిసింది. మేము కూడా హాస్టల్ విజిట్ చేసి అన్నం కూరగాయలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వైరల్ ఫీవర్ అనేది కామన్గా వస్తుంది. కొంత వాస్తవంగా ప్రిన్సిపాల్ మేడం కూడా ఒకరిద్దరికి సమస్య జరిగినప్పుడే దాన్ని మెరుగుగా ఒక మా పిల్లలు అనే దాని మీద కొంత నిర్లక్ష్యం చేసింది అనేది నా దృష్టిలో ఉంది. ఎందుకంటే పిల్లలను అందరూ మంచిగా ఉన్నప్పుడే హాస్టల్ బాగుంటుంది. మరి వాస్తవంగా హాస్టల్లో ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో వాణినగర్లో గల ధర్మశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డు చోరీకి గురైంది. మండపం వద్ద శుక్రవారం మహిళలు పూజలు చేస్తున్న సమయంలో మండపంలోంచి జగిత్యాలలోని ఓ బోర్వెల్లో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి లడ్డు చోరీ చేసినట్లు స్థానికులు గుర్తించారు. అక్కడే ఉన్న వినాయక భక్త బృందం దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి 100కు డయల్ చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బోర్వెల్ యాజమాని సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో వాగ్దానానికి దిగాడు. అక్కడే ఉన్న పోలీసులు స్థానికులు నచ్చజెప్పి బోర్వెల్ యాజమానిని మందలించారు. అయితే వినాయక మండపంలో దొంగ పట్టపగలే దొంగతనానికి పాల్పడడం చర్చానీయాంశంగా మారింది. ఆఫీస్ అయితే దాంట్లో వీళ్ళు లడ్డు దొంగతనం చేసిందని చెప్పి ఆఫీసులకు వెళ్ళి కొట్టుకుంటా ఇక్కడ ఉరికొచ్చినాక మాట్లాడగానే వాడిని కొడుతూనే ఉన్నారు. ఎవరు దొంగతనం చేసినా ఎవరు ధర్మశాల దగ్గర గణపతి దగ్గర మహిళలు ఉన్న సమయంలో నాగరాజ్ అనే వ్యక్తి లడ్డూని హరి బోర్వెల్స్లో పనిచేసే నాగరాజ్ అనే వ్యక్తి మహిళలు ఉన్న సమయం చూసి లడ్డు దొంగతనం చేస్తే మేము అప్రమత్తమై పోలీసు వాళ్ళకి అప్పయ్యింది. జగిత్యాల జిల్లాలో వినూత్న రీతిలో సూక్ష్మ గణపతి, గుండు పిన్నుపై పసుపు గణపతి. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిన్నుపై గణపతి యొక్క ప్రతిమను పసుపుతో తయారు చేసి అబ్బురపరిచాడు. ఈ పసుపు గణపతి పొడవు 3 మిల్లీమీటర్లు, వెడల్పు 2.5 మిల్లీమీటర్లు కాగా తయారీకి 11 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని, గత సంవత్సరం గుండు పిన్నుపై మట్టి గణపతిని, ఇప్పుడు పసుపు గణపతి ప్రతి సంవత్సరం వినూత్న పద్ధతిలో వినాయకుని తయారు చేస్తున్నట్లు దయాకర్ తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. ప్రతి ఒక్కరికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. అయితే నేను ఒక సూక్ష్మ కళాకారునిగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలనే దృఢ సంకల్పంతో వినూత్న పద్ధతుల్లో నేను గణనాథుని తయారు చేస్తున్నాను. పోయిన సంవత్సరం వచ్చి గుండు పిన్నుపై మట్టి వినాయకుని తయారు చేశాను. చాలా స్పందన వచ్చింది. అయితే ఈ సంవత్సరం నేను పసుపు, మనం వాడే పసుపుతోని అతి సూక్ష్మమైన 3mm x 2.5mm సైజులో గణపతిని నేను తయారు చేశాను. ఈ విగ్రహాలు తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం నాది, మనము మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో దాన్ని నీళ్ళల్లో వేయడం వల్ల నీళ్లు కలుషితం, వాతావరణం కలుషితం, చాలా కెమికల్స్ వల్ల క్యాన్సర్ లాంటి రోగాల బారిన ప్రజలు పడుతున్నారు. దీన్ని ఫస్ట్ మనము అరికట్టాలి. దానికి ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మట్టి వినాయకులు పంపిణీ కూడా చేస్తుంది. చాలా మంచి పరిణామం. మన వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరం మట్టి గణపతిని ఇంట్లో పెట్టుకొని పూజిద్దాం. గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి 4 మహిళలు చనిపోతే ట్విట్టర్ పిట్టకు కనిపించడం లేదా? దీనికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు. ఆ కుటుంబాల బాధ్యత, పిల్లల సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సందర్భంగా ఆ యొక్క శాఖ మంత్రి హరీష్ రావు గారు రాజీనామా చేయాల బాధ్యత వహించుకుంటూ దాని బాధ్యత ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వహించాలి. ఈరోజు 4 కుటుంబాలు తల్లి లేని కుటుంబాలు అయిపోయి ఊహించినటువంటి పరిణామం ఈరోజు ఆ కుటుంబాల్లో సంభవించింది. ఆ కుటుంబాలను మీరు ఏమి చేస్తే ఆదుకుంటారు, ఆ కుటుంబాలకు మీరు ఏం చేస్తే తల్లిని తెచ్చివ్వగలుగుతారు. వాళ్ళ నిర్లక్ష్యానికి బాధ్యత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తీసుకోవాలి. ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్మిక నేత కౌశిక హరితో పాటు కార్మికులపై ఎన్టీపీసీ, సిఐఎస్ఎఫ్ సిబ్బంది చేసిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా చేస్తున్న ఆందోళన విరమించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలపడంతో యాజమాన్యం దిగిరాక తప్పలేదు. గురువారం రోజు సుదీర్ఘ చర్చల అనంతరం 2018లో యాజమాన్యం కార్మికులతో చేసుకున్న ఒప్పందాలను యాజమాన్యం అంగీకరించింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత సమక్షంలో జరిగిన ఈ చర్చల సఫలం కావడంతో కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక నిరసన కార్యక్రమాన్ని విరమించినట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. సమ్మెను విరమించి విధుల్లోకి వెళ్లి సంస్థ అభివృద్ధికి సహకరించాలని సీజీఎం సునీల్ కుమార్ కార్మికులను కోరారు. నిన్న ప్రత్యేకంగా ఎంపీ గారితో ఇక్కడ ఈ యొక్క సమస్య ఇంకా జటిలమైతా ఉన్నది. ఎంపీ గారు, మీరు ఇందులో ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ముందు నిలబడకపోతే జటిలమయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పినప్పుడు వారు నిన్న ఎన్టీపీసీకి లెటర్ రాయడంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా వచ్చి ఈ యొక్క చర్చలలో పాల్గొని అంతిమంగా మనం అనుకున్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఈడీ గారితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వాటి సారాంశాన్ని ఇక్కడ మీకు అందరికీ చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా మన కౌశిక అరణ్య గారు వీటి వివరాలను మొట్టమొదటిగా తెలియజేస్తారు. ప్రేమతో ఎన్టీపీసీ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరు కూడా నా కుటుంబ సభ్యులే. వాళ్ళకి సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. కరోనా సమయంలో కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రామగుండంలో ఎన్టీపీసీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి
ఆ రానున్నటువంటి కాలంలో మీకు ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకుంటాను. మీరు కూడా ఈ ఎన్టీపీసీని నంబర్ 1 గా నిలపడంలో మీ అందరి కృషి కూడా ఉందని చెప్పి మన సిజిఎం గారు చెప్పడం అనేటటువంటిది నిజంగా అభినందనీయం. కాబట్టి ఈనాటి ఈ అద్భుత పరిష్కార మార్గం కనుగొన్నటువంటి రోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మన గౌరవ రామగుండం స్థానిక శాసన సభ్యులు అన్న కోరుగంటి చంద్రన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ కార్మిక సంఘం నేత సీనియర్ నాయకులు కౌశిక్ హరి గారికి, మేయర్ గారికి, జెడ్పీటీసీ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇక కార్పొరేటర్స్ మా ఖతర్నాక్ కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు, కార్పొరేటర్ సోదరులందరికీ, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇతర జేఏసీ నాయకులకు, ముఖ్యంగా గత 3-4 రోజుల నుండి నిద్రాహారాలు మాని ధర్నాలు చేస్తున్నటువంటి కార్మిక సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సిజిఎం గారి దగ్గర నుండి మొదలుకుంటే ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ మేమందరం కూడా మీలాంటి పేద తల్లిదండ్రుల కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాళ్ళం. మాకు కష్టాలు తెలుసు, ఎంత ఇబ్బంది, ఒక 200 ఒక 500 అలవెన్స్ వల్ల అది ఎంత మనం సంతోషంగా ఉంటాం అనేటటువంటి విషయం తెలుసు. కాబట్టి రేపు రానున్నటువంటి కాలంలో కూడా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎమ్మెల్యే గారు, మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం, అంటే పార్టీలకు అతీతంగా పేద ప్రజల కోసం మేము వచ్చాం. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు అనేటటువంటిది కాకుండా కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళము ఏకం అవ్వడం అనేటటువంటిది కేవలం ఈ రామగుండం గడ్డకే ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఐక్యత సమస్యలను పరిష్కరించేటటువంటి విధానంలో మనమందరం ఇదే రకంగా ఉండి ఈ రామగుండంలో పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మనం ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా आप सभी मेरे लिए अपना परिवार के समान है। आप देखे होंगे जब पूरी दुनिया तबाह थी कोरोना लेकर के, आपका रामागुंडम प्लांट एंड सराउंडिंग सबसे शांत था। इसका वजह था सभी लोग डिसिप्लिन वे में उस चीज को, जो भी इंस्ट्रक्शन था, मैं भी आपके पीछे लगा हुआ था, इंजीनियर से रोज फीडबैक लेता था भाई हमारे कोई लोग अगर इन्फेक्ट हो रहे हैं तो आप देखे होंगे हॉस्पिटल से दवा भी फ्री दिए थे, टेस्टिंग फ्री करा रहे थे। तो हम अपने परिवार की रक्षा के लिए हमेशा काम किए हैं और आप भी अपने प्लांट के लिए अच्छा काम करके इसको अपने देश में एक स्थान लाए हैं। तो मेरा आपसे एक ही आग्रह और निवेदन होगा कि हम लोग अभी से अपने प्लांट को फिर से एक सुंदर प्लांट बनाएं। और हम आप सब मिल करके ही इस रामागुंडम का, देखिए आप सब गौरव फील करते होंगे कि एनटीपीसी रामागुंडम का अपने कंट्री में एक स्थान है और केवल अपने देश में ही नहीं, इवन विदेशों में भी, क्योंकि यहाँ से बहुत नई नई चीजें होती हैं और ये सब में आपका कंट्रीब्यूशन है। मैं एमपी साहब को, एमएलए साहब को और जितने हमारे पब्लिक रिप्रेजेंटेटिव है सबको धन्यवाद देता हूँ, क्योंकि वो आप हमारे साथ हमेशा और आपके साथ हमेशा किसी भी परिस्थिति में खड़ा रहते हैं और किसी भी चीज का हम लोग सोल्यूशन निकालते हैं। मैं आशा करूंगा कि और आप उत्साह से, तहे दिल से काम करें। और मैं आप सबको धन्यवाद देता हूं। थैंक यू। కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కేంద్రంలో ఈరోజు ఎస్ఆర్ఎం గార్డెన్స్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ చేయడానికి ప్రభుత్వం విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో బీబీపేట మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు,
కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. బాధపడద్దు, కొత్త వేళకు ఎట్లా ఇచ్చినామో మీకు కూడా నేను ఎండిఓ గారికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్తా ఉన్నాను. మీ పెన్షన్లు పంచే రోజు ఇప్పుడు ఎక్కడైతే సెక్రటరీని అక్కడ కూర్చుండబెట్టి కొత్త అప్లికేషన్లు తీసుకున్నామో ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త అప్లికేషన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు తీసుకొని రిజిస్టర్ మెయింటైన్ చేసి పెట్టండి. వాళ్ళకు కూడా తప్పకుండా త్వరలోనే మంజూరు చేపించి మీరు ఎవ్వరూ బాధపడకుండా చేసే బాధ్యత మాది అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు కూడా బాధపడద్దు, నాకు రాలేదు అయ్యో వీళ్ళకి వచ్చిందని ఎవ్వరు కూడా బాధపడద్దు. 4 ఏళ్ళు ఈ కరోనా వల్ల మనం బాధపడ్డాం. మనం ఎవ్వరమన్నా ఊహించినామా చెప్పండి? మన కంటికి కనబడ రోగం ఏందో అటువంటి రోగం మన చుట్టాలను మూడగొట్టుకున్నాం, మన ఇంట్లోలను మూడగొట్టుకున్నాం. ఎవ్వరం ముఖం చూసుకోకుండా వెనకాల మన పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. మనం మక్క గిడలు దున్నుతేనో తోట గిడ దున్నుతేనో పశువులకు గుట్లు కడుతుంటుంది. ఆ భగవంతుడి ఇలా మనుషులకు గుట్లు కట్టే పరిస్థితి తెచ్చింది. ఇది కళలో కూడా మనం మనుషులు అనుకోలేదు. ఆ పరిస్థితి వచ్చేట్లో కొద్దిగా ఆలస్యమైంది. పాతవి మాత్రం ఆపలేము. రైతు బంధు కానీ, పెన్షన్ కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ మేము ఆపలేము. కొత్త ఇచ్చుట్లో మాత్రం ఆ కరోనా వల్ల ఆలస్యమైంది. దయచేసి వేరే విధంగా కాదు, ఇప్పుడు అందరికి ఇస్తాం. రాని వాళ్ళకు కూడా వికలాంగులు కానీ మిగతా వాళ్ళు కానీ మా బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు కానీ తప్పకుండా కొత్త త్వరలోనే కొద్ది రోజుల్లోనే మంజూరు చేసి మళ్ళా మా అందరి చేతులతోనే పంచుతాం. ఎవరు బాధపడద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీవీపేట పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు ఇచ్చే కార్లు కూడా మీకు ఇంతకుముందు పుస్తకాలు ఇచ్చేది. ఇప్పుడు పుస్తకాలు కాదు, బ్రహ్మాండమైనటువంటి కార్డు. మన బ్యాంకులో పోతే ఏటీఎం కార్డు అని ఇస్తారు. ఏటీఎం కార్డు అని ఉంటుంది, అట్లా తయారు చేయించిండు. దీని వెనుక క్యూఆర్ కోడ్ ఉంటుంది, నెంబర్, దాని మీ నెంబర్ ఉంటుంది. ఇదే మీకు 2016 నెల వచ్చేది. దీన్ని జాగ్రత్తగా పైసలు ఎట్లా పెట్టుకుంటావో దీన్ని కూడా పైసలు దాకా పెట్టుకోవాలి. మీరు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ పోగానే అలా పెట్టగానే మీ పైసలు నీ చేతికి వస్తాయి. ఈ రకంగా తయారీ చేపిస్తా ఉన్నాం. దయచేసి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. 1 లక్షల మందికి మేము ఇచ్చే 2116 46 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. నీకెక్కడ నాకెక్కడ పోలిక ఒకసారి ఆలోచించండి. అంతేందుకు మా బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మన ఇంట్లో అందరి ఇళ్లలో బీడీలు చేసిన మా అక్క చెల్లెళ్ళు 28 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ₹1 ఇప్పటికి బీడీ పెన్షన్ ఇయ్యరు. ఇచ్చే రాష్ట్రం మన కేసీఆర్ తెలంగాణనే ఇచ్చి 2016 కాపాడుకుంటుంది. తంబాకుతోని ఆకుతోని ఇబ్బంది పడి వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. ఒక ధైర్యాన్ని మా బీడీ కార్మికులకు ఇచ్చింది మన కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. నిన్న కేంద్రానికి మన దేశానికి ఆర్థిక మంత్రి మహిళా సోదరిమణి నిర్మలా సీతారామన్ నిన్న మధ్యాహ్నం 67 ఏళ్ళు కాంగ్రెస్ వివిధ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసిండ్రో ఇలా 8 ఏళ్ళల్లో నువ్వెన్ని అప్పులు చేసినావు అది సమాధానం చెప్పు అని అడుగుతా ఉన్నాను. 1,56,000 మొత్తం 67 ఏళ్ళు అప్పులు చేస్తే ఉన్న గవర్నమెంట్ లో 8 ఏళ్ళల్లో 10 లక్షల అప్పులు చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి నీ నరేంద్ర మోడీ నువ్వు ఇలా తెలంగాణ అప్పులకు పైని నీ దేశం బాగుందని చెప్తావా? ఇది ఎంతవరకు ప్రజలను మభ్య పెడుతున్నావు? నీ గుండె మీద చేసుకొని ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు. అప్పుడు ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని అడుగుతా ఉన్నా. అరే నిన్నగాక మొన్న ఆడబిడ్డవు నువ్వు ఈ దేశానికి ఆర్థిక మంత్రి సోదరులు చెప్పినట్టు నీ 8 ఏళ్ల ప్రభుత్వం రాకముందు ఒక సిలిండర్ ₹450 ఉంటే ఇవాళ 1100 చేసినావు. నీకు చేతులు ఎట్లా వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఆ పెంచడానికి చేతులు ఎట్లా వచ్చినాయి అని అడుగుతా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పరిధిలోని అటవీ ప్రాంతానికి జిల్లా ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్
శుక్రవారం FDO అప్పయ్యతో కలిసి మండల పరిధిలోని గుండెపుడి, రాజారావుపేట్, పాపుకొల్లు అటవీ ప్రాంతాలను పరిశీలించి వచ్చిన అనంతరం జూలూరుపాడులోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి నూతనంగా ఏర్పాటు చేసిన అటవీ చిత్రాలతో కూడిన గేట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో DFO మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో గత సంవత్సరం వేయించిన ప్లాంటేషన్ మరియు ఈ సంవత్సరం వేసిన ప్లాంటేషన్, ఆ తర్వాత సీతారామ కాలువ తవ్విన తర్వాత వేయించిన ప్లాంటేషన్ ఏ విధంగా ఉంది అనేది పరిశీలించామని, ప్లాంటేషన్ చాలా అద్భుతంగా ఉందని, ప్లాంటేషన్ను కష్టపడి పెంచిన అటవీ సిబ్బందిని ఆయన అభినందించారు. అదేవిధంగా గ్రాస్ ల్యాండ్స్, వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్లు అన్నీ కూడా ఆయన పరిశీలించి పెంపకం తీసుకున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకున్నానని, అటవీ జంతువులకు చాలా ఉపయోగపడుతుందని ఈ విధంగా తెలియజేశారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెం డివిజన్ పరిధిలో జూలూరుపాడు రేంజ్ విజిట్ చేయడం జరిగింది. జూలూరుపాడు రేంజ్లో మనము వినోబానగర్ మరియు పాపకొల్లు ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది. నేను మరియు FDO గారు మరియు రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ మరియు మిగతా సిబ్బంది అందరూ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో ఉన్నాము. అండ్ ఈ భాగంగా మన ప్లాంటేషన్స్, ఈ ఏరియాలో చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో మొట్టమొదటిగా ప్లాంటేషన్స్, దాని తర్వాత లాస్ట్ ఇయర్ చేసిన ప్లాంటేషన్స్ అంటే మన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన డిగ్రేడెడ్ ల్యాండ్స్లో మనం ప్లాంటింగ్ చేయడం జరిగింది. సో అది ఒక ఇన్స్పెక్షన్ ఇప్పుడు మనం చేశాము. సో స్టాఫ్ చాలా కష్టపడి మంచి ప్లాంటేషన్స్ రేజ్ చేశారు, అది మనము చూడడం కూడా జరిగింది. అదేవిధంగా ఫర్దర్గా రేజ్ చేయాల్సిన ప్లాంటేషన్స్ కానీ లేకపోతే లాస్ట్ టైం చేసిన గ్రాస్ ల్యాండ్స్ మరియు వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ మనం చూడడం జరిగింది. సో పాపకొల్లు ఏరియాలో కొంతమంది మన గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, దాని యొక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ ఎట్లా చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళని మనము పార్టిసిపేట్ చేసుకుంటూ అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ తీసుకుంటూ మనం ఫర్దర్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలని కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఒక వన సంరక్షణ సమితి మోడల్లో ఒక డెవలప్మెంటల్ పార్ట్లో ఒక ప్లాంటేషన్ అనేది మనం ఫ్యూచర్లో చేయడం అన్నట్టు అనుకుంటున్నాము. సో దానికి ఒక 100 acres ఆఫ్ ల్యాండ్ ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అది మనము రేంజ్ ఆఫీసర్కి మరియు ఆ గ్రామస్తులకి చెప్పడం జరిగింది. అది ఆ ల్యాండ్ సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చే సంవత్సరాలు మనం దాంట్లో వెదురు కానీ లేకపోతే యూకలిప్టస్ ప్లాంటేషన్స్ పెట్టి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో సగం మనము విలేజ్కి బెనిఫిట్ అయ్యేటట్టు చూడడం అన్నట్టు ఒక మంచి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా ఈ జూలూరుపాడులో సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మీరు చూడొచ్చు చాలా తేడా ఉంది ప్రొటెక్షన్లో కానీ లేకపోతే ఫారెస్ట్ మేనేజ్మెంట్లో. సో ఇదే విధంగా ముందుకెళ్ళాలి, కమ్యూనిటీ తోటి మనం ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటూ ఫర్దర్గా దీని తర్వాత ఇంకో కొన్ని ప్లాంటేషన్స్ లేకపోతే NTPC కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 10 రోజులుగా యాజమాన్యం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మిక నాయకులపై, కాంట్రాక్ట్ కార్మికులపై CISF సిబ్బంది లాఠీ చార్జ్ చేసిన, తలలు పగిలిన, చేతులు విరిగిన NTPC యాజమాన్యంకు ఎదురు నిలిచి ఐక్యంగా పోరాడి విజయం సాధించిన కార్మిక వర్గానికి IFTO రాష్ట్ర కార్యదర్శి I. కృష్ణ విప్లవ జేజేలు తెలియజేశారు. ఈ మేరకు NTPC IFTU కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. NTPC కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. యాజమాన్యం కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్న పరిస్థితి ఉంది. కార్మిక సంఘాలని ఐక్యంగా పోరాటం చేయడం మూలంగా కార్మిక విజయం సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా ఇదే పోరాటం చైతన్యాన్ని ప్రదర్శించాలని, కలిసికట్టుగా ముందుకు సాగాలని I. కృష్ణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. NTPCలోని కాంట్రాక్ట్ కార్మికులందరూ 10 కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకత్వంలో గత 2 వారాలుగా తమ పెండింగ్ సమస్యల పరిష్కారాల కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టి చివరికి యాజమాన్యం అనుసరించినటువంటి కాలయాపన్ని, నిర్లక్ష్యాన్ని వారి మెడలు వంచి చర్చలకు వచ్చేటట్టుగా చేసి కొత్తగా ఒప్పందానికి శ్రీకారం చుట్టినటువంటి NTPC కార్మిక వర్గానికి, ఆ పోరాటానికి అన్ని రకాల మద్దతు అందించినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ MP గారు, MLA గారు, మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఇతర
కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, వివిధ రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, విప్లవ సంస్థలు, ప్రజా సంఘాలు అందరికీ కూడా ఈ పోరాట విజయాన్ని, ఈ సంతోషాన్ని మేము భాగస్వాములు అవుతున్నాం. అదేవిధంగా ఈ పోరాటంలో చివరి దాకా కూడా లాఠీ చార్జిని ఎదిరించి, దెబ్బలు తిని, రక్తాన్ని చిందించి, తలలు బలగొట్టుకొని, చేతులు విరిగి ఇవాళ 10 రోజుల నుంచి వేతనాలు లేకుండా కార్మికులు ఏదైతే నిలబడి సాహసించి చైతన్యపూరితమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి పోరాటాన్ని నిర్మించారో అలాంటి ఎన్టీపీసీ కార్మిక వర్గానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU తెలంగాణ రాష్ట్ర కమిటీ, పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి విప్లవ జయజయలు అందిస్తుంది. మిత్రులారా, ఇవాళ మనం నిర్వహించినటువంటి పోరాట పటిమ ఏదైతే ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక పాలకులు తీసుకొచ్చినటువంటి అన్ని రకాల ప్రజా వ్యతిరేక చర్యల్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఇవాళ 4 లేబర్ కోడ్లను, 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడ్లను తీసుకొచ్చినటువంటి దాన్ని అమలు చేయడానికి పూనుకున్నారో, ఎక్కడైతే అమలుకు పూనుకోలేదో ఆ రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ 4 కోడ్లని అమలు చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక కార్పొరేటర్లు అయినటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని, అంబానీ, నవీన్ జిందాల్ లాంటి అనేక పారిశ్రామికవేత్తలకు దాసోహం చేసేటట్టుగా, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటట్టుగా ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. ఈ 4 చట్టాల తిరస్కరించి మనం రద్దు చేసేంత వరకు జరిగేటువంటి పోరాటంలో మనం అందరం కూడా ముందుంటున్నాం. ఇవాళ దాంట్లో భాగంగానే ఎన్టీపీసీలో మీరు చేసినటువంటి పోరాటాన్ని కూడా మనం చూడాలి. ఖచ్చితంగా కార్మిక వర్గం గెలిచింది. రేపు మరిన్ని పోరాటాలకు కూడా మీరు ఈ చైతన్యాన్ని ప్రదర్శించాలి. రేపు ఈ ఒప్పందాన్ని అమలు చేయనట్టయితే ఆ అమలుకు కూడా మీరు అందరూ కూడా మొక్కబోని ధైర్యంతో మళ్ళీ ముందుకొచ్చి మీ చర్యల్ని మళ్ళీ ప్రతిబింబించేటట్టుగా మీరు చేయాలి. ఈ ఒప్పందాన్ని సంపూర్ణంగా ఇవాళ విద్యుత్ సంస్థగా ఎన్టీపీసీ యాజమాన్యం జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఎంపీపీ విమల ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నారని, అభివృద్ధి ఆశిస్తున్నారని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. 57 సంవత్సరాల నుండి 64 సంవత్సరాలు నిండిన కొత్త వారికి పెన్షన్తో పాటుగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మండలానికి చెందిన 1670 మందికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, తహసీల్దార్, మండల ఎంపీడీఓ, మండల ఎంపీటీసీలు, మండల కోఆప్షన్ సభ్యులు, ఏఎన్సీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, కొండగట్టు డైరెక్టర్లు, సర్పంచ్లు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం వచ్చింది, తెలంగాణ వస్తే ఏమొచ్చింది? రైతు బీమా పథకం వచ్చింది, తెలంగాణ వస్తే ఏమొచ్చింది? మన పిల్లగాళ్ళకు కొలువులు వచ్చినాయి, మన పిల్లగాళ్ళు చదువుకుంటారు, మన అంతేకాకుండా దళితులకు దళిత బంధు వచ్చింది. ఆ తెలంగాణ వస్తే ఎన్ని వచ్చినాయి అంటే 100 పథకాలు వచ్చినాయి. మన బతుకులు బాగుపడ్డాయి, మన జీవితాలలో వెలుగు నింపింది. మరి ఇక్కడ ఈ తెలంగాణలో ఇంత గొప్పగా జరుగుతా అంటే, మిషన్ భగీరథ నీళ్ళు వస్తా అంటే, కేసీఆర్ కిట్ ఇస్తుంటే, ఇవన్నీ చూసినటువంటి కళ్ళు మండుతున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చింది, రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చింది. రైతులు 18 నెలలు పోరాటం చేస్తే 800 రైతులు అక్కడ చనిపోయారు. కార్లు ఎక్కించి వాళ్ళని చంపేసినటువంటి చరిత్ర అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నల్ల చట్టాలు తీసుకొచ్చింది, పోరాటం చేసి చివరికి ఇదే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇక నాకు తప్పైంది, ఈ నల్ల చట్టాలను రిటర్న్ తీసుకుంటా అని చెప్పినటువంటి దాఖలా ప్రజా విజయం, రైతుల విజయంగా అది జరిగింది. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో సెప్టెంబర్ 2, 1947వ తేదీన జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా నిజాం రాజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడి ఆసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో జలియన్ వాల్బాగ్ విధంగా సెప్టెంబర్ 2న నిజాం వ్యతిరేక పోరాటం జరిగిందని, ఈ యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంకి లొంగిపోయిన దినం, ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన దినం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఈరోజు కేవలం ఓటు బ్యాంక్ కోసం అధికారం నిలబెట్టుకోవడం కోసం ఈ చర్యలకు పాల్పడుతుందని కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అమరవీరులకు సరైన గౌరవం దక్కాలంటే సెప్టెంబర్ 17న కేసీఆర్ చేయకపోతే వచ్చేది బీజేపీ ప్రభుత్వంతో తప్పకుండా అధికారికంగా చేయిస్తామని వారు ఈ విధంగా పేర్కొన్నారు. ఇవన్నీ ఇస్తున్నారు కేసీఆర్ గారు, ఇవన్నీ ఇప్పిస్తున్న మన ఎమ్మెల్యే రవిశంకర్ గారు. నాదే కాంతమ్మ తీసుకోండి. బాబు నాగభూషణం గీతా గారు ఎంపీటీసీ గారు మీ గ్రామస్తులందరినీ భోజనం చేయించాలి. రాజారావు పైన రాజారావు రామగుండం ఎన్టీపీసీలో ఈ నెల 19న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో హెచ్ఎంఎస్ ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ బరిలో ఉంటుందని హెచ్ఎంఎస్ నేత సిహెచ్ ఉపేందర్ అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు తెరలేపిన ఎన్టీపీసీ యాజమాన్యంపై తాము సెంట్రల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఏఎల్సీ సమక్షంలో జరిగిన సమావేశంలో మరల యాజమాన్యం తిరిగి ఈ నెల 19న ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని ఈ విధంగా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రోజు రామగుండం ఎన్టీపీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పోటీ కోసం ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ఎంఎస్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి హెచ్ఆర్ ఏజీఎం విజయలక్ష్మికి అందజేసినట్లు యూనియన్ అధ్యక్షులు సిహెచ్ ఉపేందర్ తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పురుషోత్తం, గట్టయ్య, అనంతరెడ్డి, సంజీవ్, మేకల రామస్వామి పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మీకు తెలుసు, ఎన్టీపీసీ యాజమాన్యం కాలపరిమితి పూర్తి కాకుండానే గుర్తింపు సంఘం ఎన్నికలకు తెరదీస్తూ జూలై 21వ తేదీన ముఖ్య ఎన్నికల అధికారి జిఎంహెచ్ఆర్ నోటిఫికేషన్ ఇవ్వడం, చకాచకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తూ జూలై 23న ఎన్నికల అధికారి కూడా నోటీస్ ఇవ్వడం, దాన్ని హెచ్ఎంఎస్ యూనియన్, ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్, బిఎంఎస్ రెండు వ్యతిరేకించడం. అందులో భాగంగా ఆగస్టు 9వ తేదీన డిప్యూటీ సిఎల్సీని మేము ఆశ్రయించగా డిప్యూటీ సిఎల్సీ గారు వారు ఏఎల్సీ గారి ఆఫీస్లో ఆగస్టు 12వ తేదీన సమావేశం ఏర్పాటు చేయడం, అందులో ఎన్టీపీసీ యాజమాన్యాన్ని తప్పుబట్టి మీరు డేట్ సవరించుకోవాలని చెప్పడంతో ఒక మెట్టు దిగొచ్చి ఎన్టీపీసీ యాజమాన్యం అక్టోబర్ 20కి బదులు గతంలో ఎన్నికలు ఏదైతే సెప్టెంబర్ 18, 2019 జరిగినాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2022 సెప్టెంబర్ 19వ తేదీన ఎన్నికలకు మళ్ళీ మాడిఫికేషన్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా మేము ఉండగానే మీరు యాన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదు ఇన్ టైంలో అని చెప్పి మమ్మల్ని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించారు. ఆ విషయాన్ని జిఎంహెచ్ఆర్ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిఎంహెచ్ఆర్ గారు, మీకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మేము ఇస్తలేం, మీరు టైంకి ఇవ్వలేదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా లేఖ మాకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం తప్ప మరొకటి కాదు. కార్మిక సంఘ హక్కులన్నీ ప్రాథమిక హక్కులే అనేటువంటి ఒక సూత్రాన్ని ఐఎల్ఓ ఎప్పుడో చెప్పింది. ఆల్ ట్రేడ్ యూనియన్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్, ఆల్ ట్రేడ్ యూనియన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. దాన్ని బేస్ చేసుకొని ఇది నేచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది అనే ఉద్దేశంతో
మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత నెల 30వ తేదీన మాకు న్యాయవాదులుగా ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు కేకే మహేందర్ రెడ్డి గారు, పేరి ప్రభాకర్ గారు మా తరఫు నుంచి వాదించారు. హైకోర్టులో న్యాయమూర్తులు మాకు న్యాయం చేకూర్చారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఒక యూనియన్ ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించే అధికారం ఎవరికి లేదు. వెంటనే ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క నామినేషన్ స్వీకరించండి, ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించండి అని చెప్పి యాజమాన్యానికి ఉత్తర్వులు ఇచ్చారు. దానిలో భాగంగానే మేము హుటాహుటిన నిన్న ఎన్టీపీసీ ఎన్నికల అధికారి ముందు నామినేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా సాధారణంగా స్వీకరించారు. ఇంతటితో ఈ ఎన్నికల ప్రక్రియలో ఒక యూనియన్ ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించే అధికారం ఎవరికి లేదు. వెంటనే ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క నామినేషన్ స్వీకరించండి, ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించండి అని చెప్పి యాజమాన్యానికి ఉత్తర్వులు ఇచ్చారు. దానిలో భాగంగానే మేము హుటాహుటిన నిన్న ఎన్టీపీసీ ఎన్నికల అధికారి ముందు నామినేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా సాధారణంగా స్వీకరించారు. ఇంతటితో ఈ ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న కన్ఫ్యూజ్ తొలగిపోయింది. రేపటి నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మేము ఉంటాం. ఈ నెల 19న జరగనున్నటువంటి ఎన్నికల్లో ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ కలిసి వచ్చే సంఘాలను, స్వతంత్ర గ్రూపులను, శ్రేయోభిలాషలను కలుపుకొని పోటీలో ఉంటుందని చెప్పి మా యూనియన్ని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఎన్టీపీసీ ఉద్యోగులను కోరుచున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.